రాయడం జరిగింది. సంస్కృత పద్యాలతో బుద్ధుని జీవిత చరిత్రను గురించి రాసిరు. సౌందర్యానందన. దీన్ని బట్టి ఒక అంశం ఏం తెలుస్తుందంటే కుషాన్ల కాలం నాటి అలంకరణ, స్త్రీల గురించి వాళ్ళ అలంకరణ గురించి తెలుస్తుంది. ఈ సౌందర్యానందన అనే గ్రంథంలో ఒక స్త్రీ ఆమె మేకప్ వేసుకునేటప్పుడు తన భర్తను అద్దం పట్టుకోమని చెప్పేసి బతిమాలుతుంటుంది. ఆ సందర్భంలో దాని గురించి ఆ కాలం నాటి అలంకరణ, శిరోజ అలంకరణ పైన కానీ, నెక్స్ట్ వాళ్ళ యొక్క సౌందర్యం గురించి కానీ సౌందర్యానందన అనే గ్రంథం రాసింది ఎవరంటే అశ్వఘోషుడు. నెక్స్ట్ శారీపుత్ర ప్రకరణం. దీంట్లో శారీపుత్ర, నెక్స్ట్ ఇంకొక ఆమె వాళ్ళ యొక్క మత మార్పిడి కథ మంగళాలీన అని ఉంటుంది. శారీపుత్ర మంగళాలీన ఒక మత మార్పిడి కథ అనేది శారీపుత్ర ప్రకరణం అనే గ్రంథంలో ఉన్నది. ఇదొక అంశం. అశ్వఘోషుని రచనలు ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుంచుకోవాలి. బుద్ధ చరిత, సౌందర్యానందనం, శారీపుత్ర ప్రకరణం, నెక్స్ట్ గంధి స్తోత్ర, మహావిచయ, సూత్రాలంకార. ఇదొక అంశం. నెక్స్ట్ వసుమిత్రుని గురించి మీకు ఆల్రెడీ చెప్పిన మహావిభాషా శాస్త్రం అనే గ్రంథాన్ని రాసిండు. దీంట్లో త్రిపీఠకాలపైన వ్యాఖ్యానాలు. దీన్ని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బుద్ధిజం అంటారు అని చెప్పిన, అదొక అంశం. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు హుయాన్సాంగ్, చైనీస్ యాత్రికుడు హుయాన్సాంగ్. ఈ హుయాన్సాంగ్ ప్రకారం ఈయన విదర్భ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. హుయాన్సాంగ్ ప్రకారం ఆచార్య నాగార్జునుడు విదర్భ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిండు. హుయాన్సాంగ్ ఆచార్య నాగార్జునుడి గురించి ఒక మాట అంటాడు. ప్రపంచంలోని 4 కాంతి పుంజాలలో ఒకడు ఆచార్య నాగార్జున అని హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. హుయాన్సాంగ్ ప్రకారం విదర్భ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిండు. అదేవిధంగా హుయాన్సాంగ్ ఏమన్నాడంటే ప్రపంచంలోని 4 కాంతి పుంజాలలో ఆచార్య నాగార్జునుడు ఒకడని ఆయన గొప్పతనం గురించి దాంట్లో పేర్కొన్నాడు. ఇదొక అంశం. ఆ తర్వాత ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని ఆదరించిండు, ప్రచారం చేసిండు. ఇతను మహాయాన బౌద్ధాన్ని ఆదరించి దీన్ని ప్రచారం చేసిండు. అదేవిధంగా మహాయానంలో మాధ్యమికవాదం,